పవన్ కళ్యాణ్ గారు టీ విత్ డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఆ వచ్చిన దాంతో ఒక పర్యావరణ పరిరక్షణ గురించి లేదంటే ఆ యొక్క అడవుల్లో ఉండే జంతువుల సంరక్షణకి జూలకి ఇద్దామని అంటున్నారు. ఎలా ఉంది సార్ ఈ ఐడియా అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం కేవలం ఏదో చట్టాలు చేసి నిబంధనలు రూపొందించి హుకుం జారీ చేస్తే పని జరగదు. సమాజాన్ని భాగస్వాములు చేయాలి. అవునండి. ఎప్పుడైతే సమాజంలో ఓనర్షిప్ ఉంటుందో, ఇది మనదైన భావం ఉంటుందో, అప్పుడు పనులు జరుగుతాయి, ఫలితాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ వరకు ఏంటంటే క్రెడిబిలిటీ వల్ల, ఒక సినిమాల్లో గొప్ప స్టార్గా ఉన్నటువంటి జనాకర్షణ వల్ల ఈ ప్రజల్ని భాగస్వాములు చేయడానికి, మరి ఏదైతే సమాజంలో మనం కావాలనుకుంటున్నామో మంచి లక్ష్యాలు ఉన్నాయో వాటిని ఉద్యమంలో మార్చడానికి అవకాశం ఉంది. కాబట్టి అటు ప్రభుత్వం చట్టాన్ని ఉపయోగిస్తుంది, అధికారం ఉపయోగిస్తుంది, మరో పక్కన ఈ ప్రజల్ని ప్రేరేపించి వారిని ప్రోత్సాహపరిచి ఒక ఉద్యమంలాగా రూపొందిస్తుంది. కాబట్టి ఏ రూపంలో చేసినా కూడా అందరూ అంగీకరించే లక్ష్యాల కోసం ప్రజల్లో ఉద్యమాన్ని నిర్మించడం చాలా గొప్ప ఆలోచన. ఇది భాగస్వామి చేస్తే వాళ్ళకి ఎంతో కొంత ఇస్తారు. వాళ్ళు 2 lakhs 3 lakhs అది ఏంటంటే ఒక ఆయన యాక్చువల్గా ఒక యాడ్ చేశారంటే అంత డబ్బులు వస్తాయండి. ఇది మనదే అనుకోకపోతే సమాజంలో, ఉదాహరణకి నేను ప్రకాశం జిల్లాలో ఉండగా 2 లక్షల ఎకరాల నీటిపారుదల రైతులు తీసుకొచ్చారు. నేను తీసుకురాడా, నేను ఒక మార్గం చూపెట్టాను, ప్రజల ఉద్యమంగా మార్చాం దాన్ని. ఎప్పుడైతే రైతులు పూనుకున్నారో మామూలుగా జరిగిన దానికంటే 100 రెట్లు 1000 రెట్లు పని ఎక్కువ జరిగింది, తక్కువ ఖర్చులో జరిగింది, వేగంగా జరిగింది. 1,00,000 కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. కాబట్టి ప్రజల జీవితాలు మారేది, సమాజం మారేది ప్రజల వల్ల. ప్రభుత్వం సంధానకర్తగా ఉండి ప్రజల్లో ఆ చైతన్యాన్ని తీసుకొచ్చి చట్టాన్ని, మరి బడ్జెట్ని, వనరులను ఉపయోగించి ఒక ఉద్యమంలాగా మార్చగలిగితే, అన్ని చోట్ల సాధ్యం కాకపోవచ్చు కానీ ఎక్కడ వీలైతే అక్కడ ఉద్యమంలా మార్చగలిగితే అద్భుతమైన ఫలితాలు చాలా వేగంగా వస్తాయి. 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయి, పార్టీ ఓడిపోయి, ఒక ఎమ్మెల్యే కూడా ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయి, ఇంకోళ్ళైతే నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి ఈ క్లోజ్ చేద్దరు సార్. మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా 11 సీట్లు వచ్చిన తర్వాత హిమాలయాలకు ఎలా అనిపించిందని వాళ్ళతో అన్నారట. అది బయటకు వచ్చింది వార్త. అది అంటే వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఈయన పడిన బంతిలాగా మళ్ళీ పైకి లేచినట్టు అనిపించింది నాకు. ఈయనేమో హిమాలయాలకు వెళ్ళిపోతాను అన్నారు సార్. ఒక విషయం గుర్తించాల్సిందంటే, రాజకీయం అన్నది మనం వాళ్ళని బాగా తిట్టిపోస్తున్నాం. రాజకీయంలో ఉంటే వాళ్ళు మనందరికీ ఫుట్బాల్లో ఆడుకుంటాం, అందరు తిడతారు, చాలా తేలికది. అందులో ఏ ప్రజాస్వామ్యంలో కూడా రాజకీయాన్ని తిట్టడం చాలా తేలిక. మనలాంటి ప్రజాస్వామ్యంలో మరి రాజకీయంలో చాలా తప్పులు ఉన్నప్పుడు, అవినీతి ఉంది, ఓట్ల కొనుగోలు ఉంది, మరి అధికార దుర్వినియోగం ఉంది, చట్టబద్ధ పాలన లేదు, మనకు కసి ఉంది, మనకు కావాల్సిన సివిల్ సర్వీస్ అందట్లేదు, కాబట్టి తిట్టడం చాలా తేలిక. కానీ రాజకీయంలో ఉన్నవాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఎంత ఆటుపోట్లు గురవుతారు. ప్రజాభిప్రాయం ఎట్లా ఉంటుందో తెలియదు. ఇవాళ ఆకాశాన్ని ఎత్తొచ్చు, రేపు పొద్దున కిందకి దింపేయచ్చు, అతపతలానికి. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ప్రజాభిప్రాయం మారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మంచి చేసినా ఓడిపోవచ్చు, కొన్ని సందర్భాల్లో చెడు చేసినా గెలవచ్చు. అందుకని ప్రజాజీవనంలోకి వచ్చిన వాళ్ళని మనం చులకనగా చూడకూడదు, గౌరవించాలి. ఇక రెండోది, పవన్ కళ్యాణ్ గారి మాటకు వచ్చినట్టయితే, ఈ రాజకీయం మారాలని చెప్పిన ఆర్తితో వచ్చారు ఆయన. ఒక సినిమా స్టార్గా హాయిగా కోట్లు సంపాదించే అవకాశం ఉంది. సినిమా స్టార్లకి మిగతా వాళ్ళు తేడా ఏంటి? సినిమా చూడడం కోసం సామాన్య ప్రజలు డబ్బిచ్చి మీ దగ్గరికి వస్తారు. డబ్బిచ్చి. రాజకీయం అంటే ఏంటి? మీరేదో ఇస్తామనిపోతే అది మీ మొహం పట్టుకుని చూడ్డాడు. ఈ మధ్యకాలంలో ఓటు కూడా పట్టలేదు. మీ డబ్బు లేకపోతే ఓటు లేదంటున్నారు. కాబట్టి అక్కడ రారాజులో ఉన్న దాని నుంచి ఈ కష్టంలోకి ఎందుకు వచ్చారు? ప్రజలు గమనించారు కదా, ఏ ప్రజలు మనల్ని పోషించారో, గౌరవించారో, ఇంత కీర్తిని, ఇంత అవకాశాన్ని ఇచ్చారో ఆ ప్రజలు రుణపడి ఉన్నాం. ఈ సమాజంలో ప్రజలు నష్టపోతున్నారు, ఆ ప్రజలకి మంచి జరగాలని చెప్పి కోరికతో వచ్చారు. అయితే మన దేశంలో ఏంటంటే ఈ పార్టీల వ్యవస్థ, మన ఎన్నికల వ్యవస్థ వల్ల ఇప్పుడు 2 పార్టీలకే బలమైన స్థానం ఉంటుంది. మిగతా పార్టీల మీద ప్రజలకు ప్రేమ అన్నా కూడా ఓటు పడదు. ఎందుకంటే మీకు ఓటేస్తే నాకు నచ్చినాడు వాడిని గెలుస్తాడని భయం నాకు. మీరు గెలవరు, వాడు గెలిచేస్తాడు కాబట్టి వాడిని ఆపాలా అని చెప్పి ఇంకొకటి ఓటేయాలి. మన టాక్టికల్ ఓటింగ్ అంటాం మన ఎన్నికలు, మనలో కానీ బ్రిటన్లో కానీ ఇతర దేశాల్లో కానీ. కాబట్టి ఈ ఎన్నికల వ్యవస్థలో దీర్ఘకాలం పోరాడకపోతే ఫలితాలు చాలా కష్టమవుతాయి. కాబట్టి ఆయన నిలబడే ప్రయత్నం చేశారు. రెండోది, పొత్తులు లేకపోతే మీకున్న ఓటుని వాళ్ళకి బదిలీ చేయాలి, వాళ్ళ ఓటు మీకు తెచ్చుకోవాలి, మీకు కొంతైనా ప్రభావం కనిపించాలి. కాబట్టి ఆ విజ్ఞతతో వ్యవహరించారు. మరి ఇప్పుడు ఈవేళ ప్రజలు ఆదరించారు కాబట్టి ఆ ఫలితాలను చూపెట్టి, మరి ఒక్కరోజు దేశంలో అద్భుతమైన మార్పు రాకపోయినా కూడా మనం కోరేటువంటి రాజకీయం, మంచి రాజకీయానికి నాంది పలకటం అవసరం. ఆ పని చేస్తారన్న విశ్వాసం నాకు. ఇక సార్ నాకు ఏంటంటే డౌట్, చాలామంది మేము చదువుకున్నప్పుడు విద్యా వైద్యం సరిపోతుంది,
ఇంకేం అవసరం లేదు ప్రజలకు అన్నారండి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం చూశారట. ఆయన చెప్పడం బట్టి. నిజంగా మరి విద్యా వైద్యం చూస్తే మరి ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయారు సార్ ఆయన? మీరు బాగా చేసిన కొన్ని సందర్భాల్లో ఓడిపోవచ్చు, బాగా చేయకపోతే ఓడిపోవచ్చు. దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మౌలికంగా ప్రభుత్వం పాత్ర ఏమిటి? మానవ సమాజం ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంది? జంతువులకు ప్రభుత్వాలు లేవే? పులులకి, సింహాలకి, నక్కలకి, కుక్కలకి ప్రభుత్వాలు లేవే? మనకే ఉన్నాయి. ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే ఇన్స్టింక్ట్ని దాటి, మామూలుగా ప్రకృతి నిర్దేశాన్ని దాటి ఒక మానవ సమాజం ఏర్పాటుకి వివిధ కారణాల వల్ల మనకి మానవ సమాజానికి మాత్రం సాధ్యమైంది. ముక్కుమోహం తెలియని వాడు లక్షల మంది, కోట్ల మంది ఒక మతం పేరుతోనో, ఒక దేశం పేరుతో, ఒక రాష్ట్రం పేరుతో, ఒక భాష పేరుతో రకరకాల రూపాల్లో మానవ సమాజం ఏర్పాటైంది. ఎప్పుడైతే పెద్ద ఎత్తున మనుషులు కలిసి పనిచేయాల్సి వస్తుందో, మనం సొంతంగా చేసుకోలేని పనులు ఉన్నాయి, కానీ అవి జరగకపోతే మన బతుకు నరకం. ఉమ్మడి పనులు కావాలి మనకి. ఉమ్మడి పనులు ఎవరు చేస్తారు? మరి నా సొంత పనులు నేను చేసుకుంటాను, మీ కుటుంబాన్ని మీరు చూసుకుంటారు, మీ ఇల్లు మీరు కట్టుకుంటారు, ఎవరిని పెళ్లి చేసుకోవాలో మీరు నిర్ణయిస్తారు, ఎవరిని ప్రేమించాలో మీ ఇష్టం, ఏ వృత్తి చేపట్టాలో, ఏ కోర్సు చదవాలో, ఏ వ్యాపారం చేయాలో, ఎక్కడ ఉండాలో ఎంత మీ ఇష్టం. కానీ మనకు అవసరమైనవి సొంతంగా చేసుకునేవి ఉన్నాయి. అందుకోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏమిటవి? ఒకటి, ముందు చట్టబద్ధ పాలన. ఒక మనిషి ఇంకొక మనిషిని అన్యాయంగా దెబ్బ కొడితే, వాడి హక్కుల్ని కాలరాస్తే సమాజం అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి నా వ్యక్తి ప్రయోజనం సమాజంలో ఇతరులకు నష్టం కలగకూడదు. వ్యక్తి ప్రయోజనము సమాజ హితం రెండింటిని కలపాలి. అది చట్టబద్ధ పాలన. అది మొట్టమొదటి బాధ్యత. శాంతి భద్రతలను కాపాడటం, న్యాయాన్ని వేగంగా అందించటం, తగాదాలుంటే పరిష్కారం చేయడం, శాంతియుతంగా, ధర్మంగా, వేగంగా పరిష్కారం చేయడం. రెండోది మౌలిక సదుపాయాలు. ఉమ్మడిగా అవసరమైన పనులు ఉన్నాయి. రోడ్డు కావాలి. రోడ్డు ఎవరు వేస్తారు? ఉమ్మడిగా వేయకపోతే అందరి కోసం మీరు ఎందుకు రోడ్డు వేస్తారు? మీ డబ్బులతో. నా డబ్బులతో నేను ఎందుకు వేస్తాను? వేరు కదా. కాబట్టి ఉమ్మడిగా మనం తల కాస్త పంచుకుని వేయాలి. ఎవరెవరు పట్టించుకోవాలి. రవాణా కావాలి. విద్యుత్ అందాలి. విద్యుత్కి మీరు పవర్ టారిఫ్లు ఇచ్చినా కూడా ముందు ఆ సిస్టమ్ ఎవరు బిల్డ్ చేస్తారు? మీరు చేయరు కదా. నా ఇంటికి వచ్చింది మీరు చూసుకుంటారు అంతే. మరి ఇంటికి కరెంట్ రావాలంటే బోడం తతంగం ఉంది. అలాగే మంచినీళ్ళు రావాలి. వర్షం వస్తే వరదలు రాకుండా కాపాడాలి. మరి మురుగునీటి పారుదల కావాలి. టౌన్ ప్లానింగ్ కావాలి. రోడ్లు సరిగ్గా ఉండాలి. మీరు ట్రాఫిక్ని కూడా నియంత్రించాలా. కాబట్టి ఈ మౌలిక సదుపాయాల కల్పన అనేది కీలకమైనటువంటిది. మూడోది ప్రభుత్వం చేయాల్సింది విద్య, ఆరోగ్యం. మనకి విద్య, ఆరోగ్యం జగన్మోహన్ రెడ్డి గారు మరొకగానే వారు చాలా చేసామనుకుంటున్నారు. చేసామనే సంకల్పం ఉండడం వేరు, చేయటం వేరు. రెండుకి మధ్య చాలా తేడా ఉంది. భారతదేశంలో అన్ని ప్రభుత్వాలు బ్రహ్మాండంగా చేసామని చెప్తున్న విద్య. కాంగ్రెస్ వాళ్ళని అడిగితే మేము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మేము తెచ్చామండి అంటారు. బీజేపీ వాళ్ళని అడిగితే మేమేనండి సర్వశిక్ష అభియాన్ పెట్టింది అంటారు. ఓకే. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని అడిగితే నేషనల్ హెల్త్ మిషన్, నేనే ఇప్పుడు ఎన్ఐసిలో సభ్యుడిగా ఉండి మేము దాన్ని ప్రతిపాదించి తీసుకొచ్చాం, నేషనల్ హెల్త్ మిషన్ మేము పెట్టామండి అంటారు. మరొకళ్ళు ఇంకోటి చేసామండి అంటారు. ప్రధానమంత్రి గారిని అడిగితే ఆయుష్మాన్ భారత్ నేనే పెట్టానండి అంటాడు. అందరూ ఏదో ఒకటి పెడుతున్నారు. కానీ మనకు ప్రమాణం పిల్లలకి మేధస్సు ఏ మేరకు వికసిస్తోంది, ఏ మేరకు విద్య అందుతోంది, నైపుణ్యం అబ్బుతోంది. మన కుటుంబాలకి ఏ మేరకు మంచి ప్రమాణాల ఆరోగ్యం జేబులో ఖర్చు లేకుండా అందుతోంది. ఆ ఫలితాలను చూడకుండా నేను ఎంత కష్టపడ్డాను, అది చేశాను, ఈ డబ్బు పెట్టాను, నాకేం కావాలా? 55,000 కోట్లు విద్య కోసం ప్రభుత్వాలు 2 రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. 180 మందికి పొట్టకొస్తే అక్షరంకు రావట్లేదు. నేను డబ్బు ఖర్చు పెట్టానంటే నా డబ్బు నువ్వు ఖర్చు పెట్టావు వృధాగా, నా పిల్లలకు చదువు రాకుండా. అది చేసిన పని ఎట్లా అవుతుంది? కాబట్టి నాకు ఊరికే నీ చేశానని చెప్పుకుంటే నాకేం సంతృప్తి లేదు. ఏం జరిగిందో చెప్పు. అది రిజల్ట్ రీచ్ అయిందా లేదా, వాళ్ళు నేర్చుకున్నారా లేదా? వీటితో పాటు ఈవేళ మరికొన్ని మార్పులు కావాలి. దేశంలో అందరినీ భాగస్వాములు చేయాలి అభివృద్ధిలో అన్నట్లయితే పెట్టుబడిని ప్రోత్సహించాలి. ప్రతి కుటుంబానికి, నిరుపేద కుటుంబాలకు సైతం నాకు కూడా ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది, నా పిల్లలకు అవకాశం, నమ్మకాన్ని కలిగించాలి. దాన్ని తగ్గట్టుగా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచాలి, పట్టణీకరణ మార్చాలి. ఇది ప్రభుత్వాల పాత్ర. అంతేగాని ఇది చేసి అన్ని ఊరుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గొడవ ఏంటంటే బటన్ నొక్కాను అంత అయిపోయింది అనుకుంటున్నారు. కాదు, బటన్ నొక్కితే అయిపోయేది కాదు. ఇది సంక్షేమం కావాలి, కానీ సంక్షేమంతో పరిపాలన కాదు, సంక్షేమ పరిపాలన కాదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఒకటిను జీపీఎస్ అని ఒకటి ఉంది సార్. ఇది అసలు ఏంటి సార్? ఇది జీపీఎస్ క్యాన్సిల్ చేశారని ఒక పేపర్లో వచ్చింది నాకు. దీనివల్ల ఇబ్బందులు, ఓపీఎస్ అనేసి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలే అని అంటున్నారు. కొంచెం సామాన్య ప్రజలకు అర్థం కావాలి. మన దేశంలో ఏమవుతుందంటే, ఎవరం పన్నులు కడుతున్నామో, ఉద్యోగస్తులకి సంతోషంగా ఉంటుంది. చెప్తా, ఎవరు పన్నులు కడుతున్నామో, ఎవరు ఓటేస్తున్నామో, మన ఓటుతో ప్రభుత్వాలు వచ్చినాయి, మన పన్ను డబ్బులతో వాళ్ళు బతుకుతున్నారు.
దీనిలో ముఖ్యమంత్రికో మంత్రికో ఎమ్మెల్యేకో సొంతమేం లేదు. మనం లేకపోతే, మన ఓటు లేకపోతే వాళ్ళకి అసలు అక్కడ స్థానమే లేదు. మనం డబ్బులు ఇవ్వకపోతే ప్రభుత్వానికి పన్నుల రూపంలో అక్కడ వాళ్ళు ఖర్చు పెట్టడానికి కూడా ఏం లేదు, తినడానికి కూడా ఏం లేదు. కానీ ఏమవుతుంది, ఓటు అయిపోయిన తర్వాత ఏ ఓటు వేసే వాళ్ళని, పన్నులు కట్టే వాళ్ళని పక్కన పెట్టి, ఎవడికి బలం ఉంటే, ఎవడి చేతిలో బడితుంటే, ఎవడు బ్లాక్మెయిల్ చేయగలిగితే, ఎవడు బస్తీ మీద సవాలనగలిగితే వాడు మొత్తం ప్రజల డబ్బుని కంకెరం చేస్తున్నాడు. చట్టబద్ధంగా కంకెరం చేయొచ్చు, చట్ట విరుద్ధంగా కంకెరం చేయొచ్చు. ఉద్యోగులు అవసరం. ఉద్యోగులు ప్రభుత్వ యంత్రాంగంలో భాగం. కానీ ఉద్యోగులు మొత్తం పనిచేసే వాళ్ళల్లో సమాజంలో 3%, 100 మంది ఇప్పుడు మీరు చేసే పని, అక్కడ వారు చేసే పని మొత్తం కలిపితే వీళ్ళు 3 మాత్రం ప్రభుత్వంలో ఉంటారు. ఉద్యోగుల వల్ల పెద్దగా మనకు పని జరగదు, అవసరమే. కానీ ఇప్పుడు మీ ఒంటి మీద మీ చేతి మీద వాచ్ ఉంది, మీ చేతికి ఒంటి మీద చొక్కా ఉంది, ఈ మైక్రోఫోన్ ఉంది, కట్టుకున్న ప్యాంట్ ఉంది, వేసుకున్న చెప్పులు ఉన్నాయి, కళ్ళజోడు ఉంది, పెన్ ఉంది. వీటిలో ఒక్కటి కూడా ప్రభుత్వ ఉద్యోగులు చేయట్లేదే, ప్రైవేట్. మన చుట్టూ ఉన్నటువంటి ఏ పనైనా మనకు అవసరమైంది మార్కెట్లో కోట్లాది మంది, లక్షలాది మంది కార్మికులు చేస్తున్నారు. ప్రభుత్వం అన్నది ఈ సమాజం మొత్తానికి, ఇందాక నేను చెప్పాను, ఉమ్మడి వసతుల కోసం, సమాజాన్ని కాపాడటం కోసం. కానీ మనం గత 40-50 ఏళ్ళుగా ఏ రకమైన భావాన్ని ప్రవేశపెట్టాం? ప్రభుత్వం అన్నది ప్రజల కోసం కాదు, పన్నులు కట్టేది ప్రజల కోసం కాదు, ప్రభుత్వం కోసం, ప్రభుత్వ ఉద్యోగుల కోసం, మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేల కోసం, మనకు ఎన్నికైన మంత్రుల కోసం, వాళ్ళది. ఉద్యోగులు కూడా ఆ భావన ఉంది. ఖచ్చితంగా ఉద్యోగులు మనకు పనిచేయాలి, నిజాయితీగా సేవలు అందించాలి, సమర్థంగా అందించాలి. ఉద్యోగంలో చేరాలని ఎంత తప్పలు పడుతున్నారు. 100 ఉద్యోగాలంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారే. 100 మందిగా చేరేది, మిగతా 99,900 మంది ఎక్కడున్నారు? బయట ఉన్నారు. వాళ్ళ కోసం ప్రభుత్వం ఉంది, కానీ ఈ 100 మంది కోసం ప్రభుత్వం లేదు. సో ఉద్యోగులు ఏమనుకుంటున్నారు, మార్కెట్ 20,000 జీతంతో పనిచేసేదానికి నాకు 60,000 కావాలా, ఇస్తున్నారు. ఒక టీచరు, మీరు విద్యా సంస్థల్లో ఉన్నారు, మీరు 20,000 జీతం ఇస్తే అదే పనికి గవర్నమెంట్లో ఎంత ఇస్తున్నారు? మేము ఒక 20,000 అనుకోండి సార్, వాళ్ళు ఒక 80,000, 70,000 వరకు ఉంటుంది. మీరే చెప్తున్నారు, మీ నోటితో చెప్పారు. మీరు మీ దగ్గర పని చేస్తారు, అక్కడ కొందరు పని చేస్తున్నారు.